హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము ఆధునిక సాహిత్యం గురించి బిట్స్ చేయండి అని చాలామంది అడిగారు. సో, దానికి సంబంధించిన ఆధునిక సాహిత్యం ప్రాక్టీస్ బిట్ టెస్ట్‌లు అయితే కొన్ని చూద్దామండి. సో, ఇక్కడ ప్రశ్న వచ్చేసి మనకు ఆల్రెడీ టీజీటీ, పీజీటీ అని అయిపోయింది. సో, టీజీటీ మనకు మధ్యస్థంగా ఉంది. పీజీటీ కూడా మధ్యస్థంగానే ఉంది. ఎవరైతే మనకు అంటే డిఎస్‌లో 80కి 60కి అంటే 60 నుంచి 65కి పైగా అంటే 65కి పైగా తర్వాత టెట్‌లో 15 మార్కులు అంటే మొత్తం మనకు 75 అంటే చూడండి 75 లేదండి మనకు 70-75 లోపు ఎవరికైతే మార్క్స్ వస్తాయో అంటే మీకు ఒక అంచనా ఉంటుంది వస్తాయో వాళ్ళ గ్యారంటీగా పోస్ట్ అనేది 100% అనేది వస్తుంది. సో, అధైర్యపడకండి. సో, మీ అదృష్టం బాగుండి అదేవిధంగా ఓపెన్ కేటగిరీ లేకోకుండా మీ క్యాస్ట్‌లో గనక ఉన్నట్లయితే సో, మీరు 65 నుంచి వచ్చినా కూడా మీకు అవకాశాలైతే ఉంటాయండి. సో, ఇంత అని కట్ ఆఫ్ చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇన్ని పోస్టులు, ఇన్ని క్యాస్ట్‌లు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనకు గవర్నమెంట్ తెలియజేస్తే సో, మనకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరైతే 70కి పైన మార్క్స్ వచ్చాయో సో, కొంచెం ఆశలైతే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మీ క్యాస్ట్‌లో వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ ప్రశ్నలైతే చూద్దాం ఆధునికం గురించి. ఈ దేశంలో, ఈ భూగోళంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపన పడి అతని భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెక్కి ప్రవర్తించిన కవిత ఏది? శ్రీవాద కవిత, పైగంబర కవిత, భావ కవిత, దిగంబర కవిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దిగంబర కవిత అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా అండి దిగంబర కవితతో పాటు మనకు దిగంబర కవులు చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ టీజీటీలు ఇచ్చారు. ఓహో! టీజీటీలు ఇచ్చారు కదా మనకు ఇంక ఎస్ఎల్ ఇవ్వకపోవచ్చేమో అనుకోకండి. లేదు మనకు రిపీట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ఒకటి దిగంబర కవులు, అభ్యుదయ కవులు, విరసం కవులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గురించి అయితే మనల్ని అడుగుతారు. సో, నిన్న అడిగారు నగ్నముని పేరు అతని అసలు పేరు అంటే దిగంబర కవి, దిగంబర కవుల పేర్లు నగ్నముని. అతని అసలు పేరు వచ్చేసి హృషికేశ్వరరావు. అదే నిఖిలేశ్వరరావు అయితే యాదగిరెడ్డి, తర్వాత చెరబండరాజు అయితే మనకు బద్దం భాస్కర్ రెడ్డి, మహాస్వప్న అయితే కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు, తర్వాత జ్వాలాముఖి అంటే వీరరాఘవాచార్య, తర్వాత భైరవయ్య అంటే మన్మోహన్ సాహై. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఈ దిగంబర కవులు కానీ, తర్వాత అభ్యుదయ కవులు, తర్వాత ఈ విరసం కవులు ఉన్నారు కదా! సో, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు విప్లవ కవుల గురించి కూడా ఖచ్చితంగా బిట్ అయితే అడుగుతారు. ఆధునికం అనగానే వీళ్ళ గురించి ఖచ్చితంగా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత దిగంబర కవిత్వం మొత్తం ఎన్ని సంపుటాలుగా వచ్చింది? 6, 3, 4, 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మొత్తం 3 సంపుటాలుగా వచ్చిందనమాట. దిగంబర కవిత్వం ఎన్ని సంపుటాలుగా వచ్చిందంటే మనకు మొత్తం 3 సంపుటాలు. సో, మొదటి కవితా సంపుటి ఎప్పుడు అంటే మనకు 1965వ సంవత్సరం మే 6న అయితే వచ్చిందనమాట. సో, దానిని రిక్షా పాండు ఎవరంటే రిక్షా పాండు అనే ఆయన అయితే దీనిని లాంచ్ చేయడం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, మొదటి కవితా సంపుటి ఎప్పుడంటే 1965 మే 6వ తేదీ. సో, అందులో నగ్నముని వచ్చేసి జైల్లో సముద్రము, చెరబండరాజు వచ్చేసి నన్నెక్కనివ్వండి భూను, భైరవయ్య వచ్చేసి ఎముకల కేకలు. సో, వీరన్నమాట మొదటి కవితలో ఈ ముగ్గురు కూడా ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత వచ్చేసి మొదటి సంపుటి ఉన్నాయి కదా! రెండవ సంపుటి వచ్చేసి మనకు 1966 అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయరు డిసెంబర్ 8 ఎప్పుడంటే డిసెంబర్ 8 అయితే మనకు విడుదల చేయడం జరిగింది అదనమాట. సో, డిసెంబరు 8 ఇది వచ్చేసి విడుదల చేసింది వచ్చేసి జంగాల చిట్టి. ఎక్కడంటే మనకు విజయవాడలో ఈ జంగాల చిట్టి అయిన హోటల్ కార్మికుడు. సో, ఇవి కూడా అడుగుతారండి. రెండో సంపుటి ఎవరు విడుదల చేశారు లేదా మొదటి సంపుటి ఎవరు విడుదల చేశారు, మూడవ కవితా సంపుటి ఎవరు విడుదల చేశారని కూడా అడుగుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మూడవ సంపుటి వచ్చేసి మనకు 1968 సెప్టెంబరు 14వ తేదీన వచ్చేసి విడుదల చేశారు. విడుదల చేసింది వచ్చేసి ఎడమనూరి యశోద. ఈమె వచ్చేసి బిచ్చగత్తె అనమాట. సో, ఫస్ట్ది వచ్చేసి మనకి ఎవరంటే రిక్షా పాండు, 2 వచ్చేసి జంగాల చిట్టి, 3 వచ్చేసి ఎడమనూరి యశోద. ఈమె బిచ్చగత్తె అనమాట. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఇంకొకటి చూడండి, దిగంబర కవులైనప్పటికీ కూడా ఒక్క కవితా సంపుటిలో కూడా కవితలు రాయని వారు ఉన్నారు. చాలా 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 ఇంపార్టెంట్. మనకు మొత్తం 3 కవితా సంపుట్లు అని చెప్పుకున్నాం కదా! సో, ఈ 3 కవితా సంపుటుల్లో మొత్తం మనకు వీళ్ళు 7 మంది ఉంటే 7 మందిలో ఇద్దరు అస్సలకు ఆ కవితా సంపుటిలో వాళ్ళ రచనలు లేవండి. ఎవరు వాళ్ళు అంటే మనకు నిఖిలేశ్వర్ అంటే యాదవరెడ్డి, తర్వాత యాదగిరి రెడ్డి, తర్వాత జ్వాలాముఖి అనే వీరరాఘవాచార్య వీళ్ళిద్దరూ కూడా కవితా సంపుటుల్లో పాల్గొనలేదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత శ్రీశ్రీ భూమ్యాకాశాలు అన్న గీతం ఏమిటి? విప్లవ గీతం, భావగీతం, అనుభూతివాద గీతం, అది వాస్తవ గీతం. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమ్యాకాశాలు అనేది మనకు విప్లవ కవిత కిందకి వస్తుంది అనమాట. శ్రీశ్రీ భూమ్యాకాశాలు అనేది దేని కిందకి వస్తుందంటే విప్లవ కవిత కిందకైతే వస్తుంది. తర్వాత అది వాస్తవిక వాదగీతము విరసం కార్యకలాపాలకు రచనలకు ప్రచార సాధనమైన పత్రిక ఏది? విరసం ఉంది కదా, విప్లవ రచయితల సంఘం. విరసం అంటే కార్యకలాపాలకు రచనలకు ప్రచార సాధనమైన పత్రిక ఏది? సృజన, భారతి, ప్రశంతి, మూసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సృజన అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ దేశం క్యాలెండర్లపై తారీఖులం అని ప్రకటించింది ఎవరు? ఈ దేశం క్యాలెండర్లపై తారీఖులం అని ప్రకటించింది ఎవరు? దిగంబర కవులు, అభ్యుదయ కవులు, విప్లవ కవులు, దళిత కవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిగంబర కవులు అనమాట. సో ఈ దేశంలో క్యాలెండర్ల పైన మేము తారీఖులం అవుతాము అంటే డేట్స్ అవుతాము అని చెప్పింది ఎవరంటే మనకు దిగంబర కవులు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అంటే వీళ్ళు తారీఖులు ఉన్నారు కదా, అంటే వీళ్ళు దిక్కులు కూడా పేర్లు పెట్టుకున్నారనమాట. ఋతువులు, వారాలు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అదేవిధంగా కవితా సంపుటులు విడుదల చేసి వాటికి సంపాదకత్వం వహించింది ఎవరు? ఈ 3 కవితా సంపుటులకి సంపాదకత్వం వహించింది ఎవరు అని కూడా అడుగుతారు. ఎవరంటే మనకు సుబ్రహ్మణ్యం గారు అనమాట. ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు. తర్వాత పాట ఈ ఉద్యమానికి ప్రధాన వాహిక అయింది. పాట ఏ ఉద్యమానికి ప్రధాన వాహికైంది? అభ్యుదయోద్యమం, విప్లవోద్యమం, స్త్రీవాద కవితోద్యమం, భావ కవితోద్యమము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విప్లవ ఉద్యమానికి పాట అనేది చాలా ప్రధాన వాహిక అనేది వహిస్తుంది. అంతే కదా, మనం ఒక విప్లవం అనేది ఒక పాట రూపంలో మనము వెల్లడించినట్లయితే చాలామంది మనుషులకు అనేది అది చేరుతుందన్నమాట. మన ఘోష అనేది తెలుస్తుంది పాట ద్వారా. తర్వాత ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకొని కొత్త రకాన్ని ఇంజెక్ట్ చేయడానికి వస్తున్న వీరి గుండెల్లోంచి ధైర్యంగా దూసుకొచ్చిన కేకలు అన్నది ఎవరు? అభ్యుదయ కవిత, పైగంబర్ కవిత, విప్లవ కవిత, దిగంబర కవిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దిగంబర కవిత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇవి కూడా అట్లే మనకు ఈ దిగంబర కవిత అనేది ఈ దిగంబర కవులు కానీ సో వీళ్ళంతా నాస్తికవాదానికి చెందినవారు అనమాట. నాస్తిక అస్తిత్వవాదానికి తెలుగులో వ్యాప్తి చేసింది ఎవరంటే మనకు నిఖిలేశ్వర్ గారు అనమాట. ఎవరంటే నిఖిలేశ్వర్ గారు. తర్వాత దిగంబర కవులు మాట్లాడదలుచుకున్నది ఏమిటి? ప్రజా ఉద్యమాల గురించి, ఆచార వ్యవహారాల గురించి, అనుభవాల్లోంచి కానీ పుస్తకాల్లోంచి కాదు, పెద్దల హితోక్తుల గురించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుభవాల్లోంచి కానీ పుస్తకాల్లోంచి కాదు అని దిగంబర కవులు మాట్లాడవచ్చు. తర్వాత నన్నయ్యను నరేంద్రుని బొందలోనే నిద్రపోని అన్న దిగంబర కవులు. సో ఇలాంటి కొటేషన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇలాంటి కొటేషన్స్, నన్నయ్యను నరేంద్రుణ్ణి బొందలోని నిద్రపోని, లేపమాకు పీకనులు మీ గోతులికి తోచేస్తాడు, నయాగారా జలపాతం దూకలేకపోయావా అన్నయ్య, సలాం అలైకుం, మీకు అందరికీ గుడ్ బై. సో ఇవన్నీ కూడా ఎవరి అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా మనకు నిఖిలేశ్వరరావు గారి అనమాట. సో ఇలాంటి కొటేషన్స్ మన అడిగి ఖచ్చితంగా అయితే ఈ కొటేషన్స్ ఎవరు చెప్పారు అని అడుగుతుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకరు మనకు నగ్నముని గారు ఏమన్నారు? ప్రతి తల్లి ఒక సూర్యుని ప్రసరించాలి. తర్వాత నిజం రేజర్ వంటిది, సిజర్ను సైతం క్షమించదు. దిగంబర కవిత్వం అంతా ఈయన ఒక్కరి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎవరి చుట్టూ అంటే మనకు నగ్నముని చుట్టూ అంతా కూడా తిరుగుతుంది. అలా ఇంకొక వ్యాఖ్య చేశారు. సూర్యుడికి అడ్డుగా నిల్చున్న ఆ మబ్బుతునక పేరేమి? కోడి పందాలు గుర్రపు పందాలకు గొంతును కోసుకునే నా ఆంధ్రదేశమా అని కోడి పందాలు నిరసించాడు ఈయన అనమాట.
సో మొత్తానికి నన్నయ్యను నరేంద్రుని బంధులోనే నిద్రపోనీయండి, లేపమాకు పీక నులిమి గోతులేకి తోస్తాడు అన్నది ఎవరు అంటే మనకు నిఖిలేశ్వరరావు గారు అనమాట. తర్వాత శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలోని కొండ మొదలు పోరాటంలోని వివిధ ఘట్టాల్ని వర్ణిస్తూ వేంపటాపు సత్యం రాసిన పాట ఏమిటి? అగ్నికణాలు, తొలి విజయం, తుది పయనం, అయోధ్యపట్నం. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తొలి విజయం అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎక్కడైనా అక్షర దోషం ఉంటే కొంచెం క్షమించండి. తర్వాత కొండలు పగలేసినం అన్న విప్లవ కవి ఎవరు? కొండలు తగలేసినం చెరబండరాజు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నముని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చెరబండరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. సో చెరబండరాజు పేరు ఏం పేరు అంటే బద్దం భాస్కర్ రెడ్డి. సో ఈయన ఒక ఉపాధ్యాయుడు అనమాట. అదేవిధంగా శ్రీశ్రీ రాసిన మరో ప్రస్థానాన్ని అంకితం పొందినది కూడా మనకు చెరబండే రాజు అండి. చాలా చాలా ముఖ్యము. సో శ్రీశ్రీ యొక్క మరో ప్రస్థానంను అంకితం పొందిన దిగంబర కవి అని కూడా ఎవరు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరు అంటే మనకు చెరబండరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఆయన ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడనమాట. విప్లవం యుగం అనేది అని, తర్వాత కుంటి వ్యవస్థలు నిలబడిన చోటే గోతి తవ్వి పాతేయమన్నాను, చాకుల వెన్నెముక ఉంటే కంఠాలతో నిప్పు రగల్చమంటాను, సంఘానికి దూరంగా వర్తమానాన్ని వదిలి గొంతెత్తి కూసే కోయిల కవితలకు కాలం కాదిది అని చెప్పింది కూడా మనకు చెరబండ రాజారండి. సో నన్నెక్కనివ్వండి బోను, వందే మాత్రం, జగద్గురువులు వస్తున్న జాగ్రత్త, ఆకాశం ఎక్కెక్కేడుస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు రాసింది ఎవరంటే మనకు చెరబండ రాజుగారే. తర్వాత స్వేచ్ఛ కావ్యాన్ని రచించిన కవి ఎవరు? చెరబండరాజు, వరవర్రావు, కేవీఆర్, ఓల్గా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వరవర్రావు అనేది కరెక్ట్ అనమాట. సో స్వేచ్ఛ అనే కావ్యాన్ని రాసింది ఎవరు అంటే మనకు వరవర్రావు. సో ఈ వరవర్రావు అంటే మనకు విప్లవ కవి కిందకైతే వస్తాడనమాట మనకు వరవర్రావు. సో లాస్ట్ ఈయన జైల్లో ఉండి అనారోగ్య పాలయ్యాడని కూడా మనకు వచ్చింది కదా. సో ఎవరంటే మనకు వరవర్రావు. తర్వాత ఈ వరవర్రావు ఆయన అదేవిధంగా చెలినగళ్ళు, జీవనాడి, శిశురోషు అనే అభ్యుదయ కవితలు కూడా రాశాడు. సో ఈ ఆవేశం, ఆలోచన రెండు కలగలిపి కవితలు రాశారనమాట. జైల్లో ఉన్నప్పుడు రాసిన కవిత అనేది కూడా ఏది అంటే మనకు స్వేచ్ఛ అనమాట. సో వరవర్రావు జైల్లో ఉండి రాసిన రచన ఏదంటే మనకు స్వేచ్ఛ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత దిక్కులని ఎవరి కవితలను అంటారు? దిక్కులని ఎవరి కవితలు అంటారు? విప్లవ కవితలు, శ్రీవాద కవితలు, అభ్యుదయ కవితలు, దిగంబర కవితలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దిగంబర కవితలు వాళ్ళను దిక్కులని ప్లస్. తర్వాత మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అన్నవాడెవరు? శ్రీశ్రీ, శివారెడ్డి, నిఖిలేశ్వర్, నగ్నముని. సో మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అనేది ఎవరంటే మనకు శ్రీశ్రీ గారు అనమాట. సో శ్రీశ్రీ గురించి మనం చెప్పాలంటే మనకు 2 రోజులు పడుతుంది. సో అంత మనకి ఏ విధంగా తెలుగులో అంటే శ్రీనాథుడు రచనలు ఎంత ఇంపార్టెంట్గా ఉంటాయో మనకు ఆధునికంలో శ్రీశ్రీ గారి యొక్క రచనలు కానీ, శ్రీశ్రీ గారి యొక్క కొటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనకు చాలా చాలా అద్భుతమైన రచనలు మహాప్రస్థానం కానీ, తర్వాత మరో ప్రస్థానం కానీ, సో ఇలాంటి గొప్ప గొప్ప రచనలని మనకు అందించింది ఎవరంటే మనకు శ్రీశ్రీ గారు అనమాట. తర్వాత అదేవిధంగా శ్రీశ్రీని ఆకలి వాకిట కేకలు పెట్టిన జ్వాలా శిశువు అన్నది ఎవరంటే మనకు సినారె. సో ఇలాంటి మనకు వడ్డించిన విస్తరణ జీవితం కష్టజీవికి ఇరువైపులా ఉన్నాడు కవి అని అన్నారు అనమాట అయినా. సో ఇలాంటి మనకు కొటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నిజం రేజర్ లాంటిది, అది సిజర్ని సైతం క్షమించదు అని పలికిన కవి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, నిజం ఎలాంటిది? నిజం రేజర్ లాంటిది, అది సిజర్ని సైతం క్షమించదు అని పలికిన కవి ఎవరు? ఆప్షన్ చూస్తే నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, మహాస్వప్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నగ్నముని. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి? నిజం రేజర్ వంటిది, సిజర్ను సైతం క్షమించదు, సూర్యుడికి అడ్డుగా నిలిచిన ఆ మబ్బుతనక పేరేమిటి? ప్రతి తల్లి ఒక సూర్యుని ప్రసరించాలి అని చెప్పింది ఎవరంటే మనకు నగ్నముని, హృషికేశ్వరరావు అనేది కరెక్ట్. తర్వాత ఎరుపంటే కొందరికి భయం, వారికంటే పసిపిల్లలు నయం అని పలికిన కవి? పాణిగ్రాహి,
సుబ్బారావు, వెంకటపు సత్యము, శ్రీశ్రీ శివసాగర్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పాణిగ్రాహి సుబ్బారావు గారు. ఎరుపంటే కొందరికి భయం భయం, నారికంటే పసిపిల్లలు నయం నయం అని పలికిన కవి. తర్వాత అలలపై నిఘా, అలలుకనే కలలపై నిఘా అని పలికిన విప్లవ కవి ఎవరు? శ్రీశ్రీ, చెరబండరాజు, శివసాగర్, కె శివారెడ్డి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివసాగర్ అనేనా కరెక్ట్ ఆన్సర్. సో ఈ శివసాగర్ ఏం రాశారు? ఉద్యమం నేలబాలుడు అనేది కూడా ఈయన యొక్క రచన అన్నమాట. తర్వాత కేంద్ర సాహిత్య అవార్డు పొందిన మోహన ఓ మోహన ఎవరి రచన? కేంద్ర సాహిత్య అవార్డు పొందిన మోహన ఓ మోహన ఎవరి రచన? కేవీఆర్, శివారెడ్డి, సత్యం, వరవరరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివారెడ్డి గారి యొక్క రచన కేంద్ర సాహిత్య అవార్డు పొందిందనమాట. ఏదంటే మోహన ఓ మోహన అనే రచన. సో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. తర్వాత అడవి ఉప్పొంగిన రాత్రి ఎవరి రచన? నిర్మల, విమల, ఓల్గా, మానవెల్లి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విమల గారి యొక్క రచన అనమాట, అడవి ఉప్పొంగిన రాత్రి. తర్వాత నరుడో భాస్కరుడో ప్రసిద్ధి గేయ రచయిత ఎవరు? నరుడో భాస్కరుడో అనే ప్రసిద్ధ గేయ రచయిత ఎవరు? నగ్నముని, చెరబండరాజు, వంగపండు, శివసాగరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శివసాగర్ అనేది కరెక్ట్ అండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్న సమయాన్ని నిజం చెప్తున్నాను, మనము ఎంత అనుకున్నప్పటికీ కూడా సో మనకు టీజీటీ పీజీటీ చూస్తే సో మనకు కంటెంట్ మెథడాలజీలో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉన్నాయండి. కంటెంట్ మెథడాలజీకి వీడియోస్ బాగా చూడండి. ఈ కొన్ని రోజులు కనుక మనకు ఉండేది ఇంకా ఒక 3-4 రోజులు మాత్రమే ఉంది. సో మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఎంత చదివినప్పటికీ కూడా స్టాండర్డ్ ఇస్తున్నారండి. సో మనకి స్టాండర్డ్ జీకే 6 months బిఫోర్ అంతా మనకు స్టాండర్డ్ జీకే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ తక్కువ, స్టాండర్డ్ మనకు స్పోర్ట్స్ గురించి కానీ, తర్వాత కంప్యూటర్ కీవర్డ్స్ కూడా అడుగుతున్నారు. సో తర్వాత సైకాలజీ కూడా కొంచెం కవులు కొంచెం డీప్గానే ఉంది. అదేవిధంగా మనకు ఏదైతే విద్యా దృక్పథాలు ఉందో కొన్ని సెక్షన్స్ కూడా అడుగుతున్నారు, కొంచెం గమనించుకోండి. ఎందుకంటే ఇదే మనకు చివరి అవకాశం అనుకుని కనుక మనము ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు జాబ్ అనేది వస్తుంది. ఎవరైతే 70కి పైగా మార్క్స్ అంటే టెట్ ప్లస్ డిఎస్సి 70కి పైగా మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా 100% వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుందన్నమాట మీ కేటగిరీలో. అదే 75 అలా వచ్చిందనుకో ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ వచ్చినట్టు, కళ్ళు మూసుకొని నాకు జాబ్ వచ్చిందని అయితే మీరు ప్రిపేర్ అయిపోండి. సో అలా రావాలంటే టెట్లో కనీసం మీకు 15 కాదు 12, 13 ఉండనివ్వండి. సో 13 మార్కులకు ఇంకా 75 రావాలంటే మనకు 62 మార్క్స్ అనేది మనం గనక 80 మార్కులకు 60కి పైగా మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందన్నమాట. సో అవకాశం ఉంది. ఎవరైతే టీజీటీ పీజీటీకి సరిగా రాయలేకపోయారో, ఎస్ఏ అనేది కాంపిటీషన్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి మీరు 1-2 సార్లు ఆన్సర్ 1-2 సార్లు బాగా చదివి ఉన్న సమయాన్ని వినియోగించుకొని మీరు కనుక ఎస్ఏ ఎగ్జామ్ కనుక రాస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతాయి. రేపు గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా స్కూల్లో అయితే అడుగు పెడతారండి. సో ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. చాలా 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 బాగా రాయండి. ఖచ్చితంగా మీకు పోస్ట్ అనేది మీరు సంపాదించవచ్చు. తర్వాత మేము మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు అని పలికిన కవేరు? జ్వాలాముఖి, మహాస్వప్న, నిఖిలేశ్వరు, భైరవయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నిఖిలేశ్వర్ అనేది కరెక్ట్. సో మేము మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు అని పలికింది ఎవరంటే నిఖిలేశ్వర్. ఎందుకంటే ఇలాంటి కొటేషన్స్ ఇస్తున్నారండి, అందుకోసం చెప్తున్నాయి మరి. తర్వాత ప్రాణాన్ని పణం పెట్టైనా ఈ జగతికి మానవతా భిక్ష పెట్టు అని పలికింది ఎవరు? మహాస్వప్న, శ్రీశ్రీ, చెరబండరాజు, నగ్నముని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చెరబండరాజు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది నన్నెక్కనివ్వండి బోను అనే కవితను రాసింది ఎవరు? నగ్నముని, నీలేశ్వర్, మహాస్వప్న, చెరబండరాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చెరబండరాజు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది నన్నెక్కనివ్వండి బోను అనే కవితలు ఏమిటి అంటే మనకు చెరబండరాజు అంటే బద్దం భాస్కర్ అయితే ఈ రచనలు అనమాట. సో అట్నే విధంగా మనకు పైగంబర కవులు అని కూడా ఉండారండి, చాలా ఇంపార్టెంట్. దిగంబర కవులు, విప్లవ విరసం కవులు ఎంత ఇంపార్టెంటో పైగంబర కవులు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో పైగంబర కవులు అంటే ఏమో అండి ఇది వినలేదే అనుకోకూడదు. పైగంబర కవులు అంటే ఎవ్వరు కాదండి, సుగం బాబు, కిరణ్ బాబు, దేవి ప్రియ, ఓల్గా, కమలాకాంత్. ఎవరు? సుగం బాబు, 2 బాబులు వస్తారు, సుగం బాబు, కిరణ్ బాబు, దేవి ప్రియ.
ఓల్గా కమలాకాంత్. ఈ 5 కూడా మనకు పైగంబర కవులుగా గుర్తించారు. తర్వాత చేతనావర్తన కవులండి. ఎవరు? కోవెల సుప్రసన్నాచార్య, తర్వాత కోవెల సంపత్ కుమారాచార్య, తర్వాత వేంపల్లి నరసింహారెడ్డి, పేర్వారం జగన్నాథ. సో ఇద్దరు కోవెల సుప్రసన్నాచార్య, తర్వాత సంపత్ కుమారాచార్య. సో సంపత్ కుమార్, ప్రసన్న సంపత్ వీళ్ళిద్దరూ. తర్వాత వేంపల్లి నరసింహారెడ్డి, 4 వచ్చేసి పేర్వారం జగన్నాథ్. వీరు 4 కూడా చేతనావర్తన కవులు. సో పైగంబర కవులు, చేతనావర్తన కవులు, దిగంబర కవులు. సో ఇవన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎక్కువగా వీటి గురించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారండి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్న టీజీటీలో ఇలాగే అడిగారనమాట. సో అందుకోసమని నేను మరీ చెప్తున్నాను. తర్వాత ప్రశ్న విరసం ఏర్పడిన సంవత్సరం ఏది? అంటే విప్లవ రచయితల సంఘము ఏర్పడింది ఎప్పుడు? 1960, 1970, 1967, 1975. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1970లో అయితే విరసం అయితే ఏర్పడింది అనమాట. సో జర్మనీ మార్క్సిజం, రష్యాలో లెనిజం, తర్వాత చైనాలో మావిజాలు ఆలోచన ప్రకారం నడిచిన ఉద్యమే విప్లవ కవిత్వం అనమాట. తర్వాత విప్లవ కవులకు పెద్ద బాల శిక్ష లాంటి గ్రంథం ఏది? మరో ప్రస్థానము, ఎరుపు, మావో సూక్తులు, నరుడో భాస్కరుడో. విప్లవ కవులకు పెద్ద బాల శిక్ష లాంటి గ్రంథం ఏది? మరో ప్రస్థానం, ఎరుపు, మావో సూక్తులు, నరుడో భాస్కరుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎరుపు అనే రచన అయితే మనకు ఎవరైతే ఉన్నారో విప్లవ కవులు వాళ్ళకు పెద్ద బాల శిక్ష వంటిది అనమాట. తర్వాత రచయితలకు సవాల్ కరపత్రాన్ని రచించిన విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 విశాఖపట్నం అనమాట. సో రచయితలకు సవాల్ అనే కరపత్రాన్ని అయితే విద్యార్థులు ఇచ్చారనమాట. తర్వాత ఇది ఎప్పుడు? సుబ్బారావు పాణిగ్రాహిని భూస్వాములు చంపడంతో విశాఖ యువకులు ఉన్నారు కదా, అంటే మనకు సుబ్బారావు పాణిగ్రాహిని అని చెప్పుకున్నాం కదా, ఆయనను ఈ భూస్వాములు అందరూ కలిసి చంపడంతో ఈ విశాఖ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1970 ఫిబ్రవరి 1 మరియు 2 తారీఖుల్లో జరిగిన, అంటే అప్పటికి శ్రీ షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. అప్పుడు రచయితలకు సవాల్ అనే కరపత్రం అనేది వీళ్ళు విడుదల చేయడం జరిగిందనమాట. తర్వాత విరసం తొలి కవితా సంకలనం ఏది? ఝుంఝుం, మార్చ్, మరో ఝుంఝుం, లే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఝుంఝుం. సో ఇంపార్టెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముందు బిట్టు ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోవాలన్నమాట. సో మొట్టమొదటిది ఏదంటే ఝుంఝుం అనమాట, విరసంలో వచ్చిన మొట్టమొదటి సంకలనం. సో ఇదే తొలి విరసం అనమాట, తొలి కవితా సంకలనం. సుబ్బారావు పాణిగ్రాహికి అంకితం ఇచ్చారనమాట. సో అప్పుడు ఆయన చనిపోయాడు కదా భూస్వాముల యొక్క చేతుల్లో. సో అందుకోసమని ఈ ఝుంఝుం అనేది ఎవరికి అంకితం ఇచ్చారంటే సుబ్బారావు పాణిగ్రాహికి అయితే ఇచ్చారనమాట. సో ఇది ఎవరి సంపాదకత్వంలో వెలువడిందంటే కేవి రమణారెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో విడబడింది. అదేవిధంగా ఇందులో శ్రీశ్రీ రాసిన జట్కావాలా, తర్వాత సి విజయలక్ష్మి రాసిన ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని, సోమయ్య చెప్పిన సైన్యంలో చేరమాకు అనే కవితలు కూడా కలవన్నమాట. ఎందులో అంటే మనకు ఝుంఝుం అనేది. సో మనకు తర్వాత మార్చ్ కూడా వెళ్ళదే, తర్వాత మార్చ్ తర్వాత వచ్చేది లే. ఇవన్నీ విరసం నడిపిన కవిత సంకలనం అనమాట. సో ఇవి ఇక్కడికి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా టీజీటీ, పీజీటీ రాసిన వాళ్ళు ఎలా రాశారు, ఎంత కఠినంగా ఉండే అనేది కూడా ఒకసారి కామెంట్ చేయొచ్చు. తర్వాత ఏ వీడియోస్ చేస్తే బాగుంటాయి కూడా మీరు కామెంట్ చేస్తే చేస్తానండి. సో వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.